కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఎన్సీసీ 9 ఎయిర్ స్క్వాడ్రన్ టీ ఆధ్వర్యంలో కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 1 ను జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్, ఎన్సీసీ హెడ్ క్వార్టర్స్ గ్రూప్ కమాండర్లు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఆర్కే ప్రసాద్, పి ప్రవీణ్ బాబులు మాట్లాడుతూ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎన్సీసీ క్యాంపులు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. సమ్మర్ క్యాంప్స్ మరియు ఎన్సీసీ పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంపులు చాలా కాలంగా జరుగుతున్నాయని, అయితే ఎన్సీసీ క్యాంపులు వాటికంటే భిన్నమైనవని అన్నారు. తరగతి గదుల్లో నేర్చుకునే దానికంటే పరిశ్రమల్లో ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్న్షిప్ లు ఉపయోగపడతాయని, కానీ ఇంటర్న్షిప్ తో పోలిస్తే ఎన్సీసీ క్యాంపులు చాలా భిన్నమైనవని, ఇవి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. క్యాంపులో ఉత్సాహంగా పాల్గొంటున్న వందలాది మంది విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. Social awareness programs and numerous competitions designed to enhance their confidence and character of this transformative journey. We are truly honored by the gracious presence of our esteemed dignitaries whose everyone present in the auditorium to kindly maintain the decorum and extend whole-hearted lighting of the ceremonial lamp signifies the removal of darkness. And chief guest of the event, the Honorable Vice Chancellor, Dr. C.S. I also request everyone present to maintain silence and witness this sacred ceremony. Sari kan kamu. Thank you, sirs. Every auspicious beginning in our culture starts with the scene dedicated to Lord Ganesha. May I request the audience to encourage the cadets with a warm round of applause. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणैत्यकलाक्षेत्रे गुरुधर्म सदा. ఎన్సీసీ క్యాంప్స్ అనేది చాలా ముఖ్యము. నేను ఇప్పుడే తనతో మాట్లాడుతున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి కాదు, సంవత్సరానికి 2 సార్లు పెడితే బాగుంటుంది అని అన్నాను. డిసెంబర్లో ఒకసారి, అట్లాగే మే, జూన్లో ఒకసారి పెడితే బాగుంటుంది అనేది. ఎందుకంటే మోర్ ఆపర్చునిటీస్ టు ద స్టూడెంట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది, ఈ క్యాంప్స్ వలన మనకేం జరుగుతుందంటే పిల్లలు ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకొని ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్స్ 2 రకాలుగా ఉపయోగపడతాయి. కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ అని, ట్రాఫిక్ సేఫ్టీ అనేవి. సో ఇప్పుడు టెక్నాలజీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి వీళ్ళకి కూడా ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి, నీ జీవితంలో ఏ విధంగా పనికొస్తుంది, ఏ విధంగా సర్వీస్ చేయడానికి, సొసైటీలు చేయడానికి కానీ సోషల్ సర్వీస్ చేయడానికి పనికొస్తుంది, అది ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకి సోషల్ కమిట్మెంట్, అవేర్నెస్, అంటే సామాజిక బాధ్యత అనేది వీళ్ళకి తెలుస్తుంది. అట్లాగే వాళ్ళు ఒక టీంలో పనిచేయడానికి, అంటే గ్రూపుగా పనిచేయడానికి. మన భారతదేశంతో మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే మాకున్న అనాలిసిస్ ఏంటంటే మిగతా దేశాల్లో టీం వర్క్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది అనేది. ఆ టీం వర్క్ అనేది ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. అది ఆ టీం వర్క్ అనేది ఎప్పుడు వస్తుందంటే డిసిప్లిన్ ఉండాలి, వ్యక్తిగతంగా డిసిప్లిన్ ఉండాలి, ఆర్గనైజేషన్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎవరి టీంలో ఉన్నటువంటి ప్రతి మెంబరు తమ పని తాను చేసుకుంటూ టీం కోసం పనిచేస్తారు. సో టీం కోసం అందరూ కలిసి పనిచేసినప్పుడు టీం వర్క్ వస్తుంది. సో అలాంటి టీం వర్క్ రావాలనుకుంటే డెఫినెట్గా మనకు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి యూత్కి ఇలాంటి ఎన్సీసీ ట్రైనింగ్ కానీ ఉండాలి. నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోనూ, ప్రతి కాలేజీలోనూ
ఇలాంటి ఎన్సీసీ ట్రైనింగ్ ఎంతమందికి వీలైతే అంతమందికి ఇస్తే బాగుంటుందని. లేదు మన థాట్ లీడర్స్ మోడీజీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ నుంచి అసలు యూత్ అందరినీ ఒక 1 year ఆర్మీ ట్రైనింగ్లో పంపిస్తే డిసిప్లిన్ వస్తుంది ముందు వాళ్ళకి. తాము క్రమశిక్షణతో ఉంటారు, బాధ్యతగా ఉంటారు, సోషల్ అవేర్నెస్ ఉంటుంది, సంఘంలో ఉన్న బాధ్యతలు ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ బాధ్యతల గురించి మర్చిపోతున్నారు. క్రమశిక్షణ లేదు మన సొసైటీలో చాలామందికి. సోషల్ మీడియాలో కానీ ఇంకొక రకంగా కానీ మనం చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇలాంటివన్నీ తగ్గిపోవాలన్నా కానీ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి, దేశం మనది, దేశం కోసం మన పౌరులం అనేది ఉండాలి, తోటి పౌరుల్ని సరిగా గుర్తించడం గౌరవించడం అనేది చేయాలి. సో ఇలాంటివన్నీ మంచి లక్షణాలన్నీ స్టూడెంట్స్లో పెంపొందించాలనుకుంటే ఎన్సీసీ యాక్టివిటీ అనేది ఇంకా పెంచాలని నా ఉద్దేశం. ఆర్మీ ట్రైనింగ్ అనేది అది పెద్ద పాలసీ, 1 year ట్రైనింగ్ అనేది. బట్ కనీసం ప్రతి కాలేజీలోనూ ఎన్సీసీని కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థికి ఇలాంటి ఎన్సీసీ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడలో మాకు ఒక యూనిటే ఉంది, 50 మందికి ఉంది. మాకు 2800 మంది స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో. మరి ఒక 50 మందికి అవకాశం ఇస్తే మిగతా 2750 మందికి ఎట్లాగూ. అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచండి. ఆర్మీది కావాలి, ఎయిర్ ఫోర్స్ కావాలి, నేవీది కావాలి. ఎయిర్ ఫోర్స్ ఉంది ఇప్పుడు, నేవీది ఆర్మీది కూడా బాగుంటుందని. అట్లాగే ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా అలవాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. వాళ్ళని ఈ విధంగా కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.